చాలు చాలు నిదానం పోనీయా. ఓ మోడల్ అర్థమైంది అయితే. అట్లనా ఏడ ఏడ కొడతావు అట్లా మీకేనా? ఏం లేవు రాళ్ళు లేవు ఏం లేవు. షెట్ పండి రాని దీన్ని గుంజి పట్టుకో అట్లనే రాని పోండి గడ్డి మలుపు జర్ర అట్లా కప్పుకోవాలి అట్లా. చెట్లు ఏం బావు అంతకుముందు రొప్పింది లేదా అక్కడ బందుకు ఇక్కడ బందుకు కనిపిస్తుంది. ఇంకా మా తాత ఎక్కితే ఎట్లా బోజెక్కుతున్నది చూడు. ఇంకో మా తొక్కడు దాంట్లో అయితే గిట్లా ఉన్నాయి. పైనట్లు అయితే నా నడుమల కాడికి అవుతున్నాయి. అక్కడ కొద్దిగా అంతా మినిమం పట్టినాం. మొన్న పత్తిలో ఎక్కినుండే ఆగం మన్ను గుంజ పట్టినుండే. ఇప్పుడు జర మంచిగా ఆరింది, మంచిగా వస్తున్నది. ఇక ఇది కలవనికి రాకుండా మంచిగా మొన్న ఎక్కిస్తే ఇక మంచిగా కలిసినట్లు అంటారు. అది కప్పుకపోతుంది కదా మొలు పడినట్లు ఇక కట్టెక్కిస్తున్నాం అన్నమాట. ఇక పెద్ద ఉంటుంది అన్ని చేనుల్లో ఇది ఒకటే చేను మాకు పెద్ద ఉంటుంది అనమాట మాది. వాటి నుంచి చూసినారు కదా గరేన్ చెట్టు వరకు అనుకో ఇది. ఇక్కడ ఇంకా గీ రేంజ్ చెట్టు అనుకో ఇట్లా కంచి ఇట్లా గీ పత్తి వరకు అనుకో. ఇక్కడ గీ పత్తి వరకు గీ జిల్లెట్ చెట్టు కనిపిస్తుంది కదా ఒకది. ఇప్పుడు ఆడ మలుపుతాడు చూడు కనిపిస్తుంది ఇప్పుడు. ఏమైనా రాయి ఉన్నట్టుంది ఆడ, గేట్ రాయి ఒకటి ఉంటుంది. తెలిపేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం పోతే మళ్ళీ తలగకుండా ఆయన అట్లనే కప్పేసి మన్ను కప్పేసి పోయినాం అనుకో. మళ్ళీ నెక్స్ట్ టైం కొడితే కొయ్యలన్నీ ఇరిగిపోతాయి, నవ్వులన్నీ ఇరిగిపోతాయి, పలుగన్నం ఉండి అవుతుంది అన్నట్లుగా. ఇప్పుడు మలుపుతున్నాడు చూడాలి. స్టార్టింగ్ ఇప్పుడు వీడియో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాను నేను కొనాకున్నప్పుడు. వీడికి వచ్చేసరికి 2:33 అవుతుంది. ఈ సార్లో పోదాం, ఈ సార్లో వస్తాం. ఇక మంచి ఇట్లా కంచి తీతాం. ఇట్లా కంచి అయితే మంచిగా కనిపిస్తుందా? ఇట్లా కంచి తీయాల ఇట్లా కంచి తీద్దాం. తమ్నైల్లో పెట్టుకోవడానికి ఒక ఫోటో. రెండు ఎట్లా వస్తున్నాయి చూడు. భోజెడితే ఎట్లా వస్తుంది మన్ను.
జర్ర గుంజి పట్టు దాన్ని. పోని పట్టు. మన్ను ఎక్కుతుంది కదా బాగానే. గడ్డి కప్పకపోతే చాలు. గడ్డి మలుపు ఎక్కాలా ఎక్కాలా కొడతా. తీసిడు తీస్తుందా? రెండిట్లో ఏది మంచిగా అవుతుంది? దీని జర పగ్గమంటాలా? ఇది రెండు అయితే మంచిగా అవుతున్నాయి అని అంటున్నాడు. జబర్దస్త్ అవుతున్నాయి. ఏది ఎంట ముందు లేదు, జర్ర అదొక్కటి ముంగల ఉంది, ఇదొక్కటి ఎంట కంటాడు. దీని అంటున్నాడు. దానికి ఏం అంటకు వచ్చింది లోపల షీది ఉంటేనేమో తడుతుంది. ఏం షీది లేదు మన దాంట్లో. నల్లగా ఉంచినాం, ఎప్పటికి బొగ్గులాగా ఉంచుతాం. అక్కడ కొద్దిగా ముంగట ఆడ మీదనే పెట్టు, ముంగట ఆడ అట్లా పెట్టు. అలా కిందికి తలిగే ఉంటుంది, కిందికి తలిగే మీదికే అది పిడి అట్లా ఉండదు. ఇట్లా వ్యవసాయం జోరు పోతుంటే ఇంకింత కొడదాం అనిపిస్తుంటుంది. ఎందుకంటే వ్యవసాయం కొట్టిన వాళ్ళకు అది తెలుసు, ఏమంటారు డ్రైవింగ్ చేసే వాళ్ళకు డ్రైవింగ్ గురించి తెలుసు, వ్యవసాయం కొట్టేటోళ్ళకు వ్యవసాయం గురించి తెలుసు. ఓహో మెల్ల ఎట్లా వస్తున్నాయి చూడు. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.